ఓం శాంతి 9/4/1986 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సత్యమైన సేవాదారుల గుర్తులు. ఈరోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు భూమిపై ఉన్న తారామండలంలోని తమ నక్షత్రాలు అంటే ఆత్మలన్నింటినీ చూస్తున్నారు. నక్షత్రాలన్నీ మెరుస్తూ తమ మెరుపును మరియు ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాయి. రకరకాల నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని విశేషంగా జ్ఞాన నక్షత్రాలు, కొన్ని సహజ యోగి నక్షత్రాలు, కొన్ని గుణదానమూర్త నక్షత్రాలు, కొన్ని నిరంతర సేవాధారి నక్షత్రాలు, కొన్ని సదా సంపన్న నక్షత్రాలు. ప్రతి సెకండు సఫలత నక్షత్రాలుగా ఉండేవే అన్నింటికన్నా శ్రేష్టమైన సఫలతా నక్షత్రాలు. వీటితో పాటు కొన్ని కేవలం ఆశా నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆశా నక్షత్రాలు ఎక్కడ ఆశలు పెట్టుకున్నటువంటి నక్షత్రాలు, సఫలత పొందినటువంటి సఫలతా నక్షత్రాలు ఎక్కడ? రెండింటికి మధ్యన చాలా తేడా ఉంది, కానీ రెండు నక్షత్రాలే. మరియు రకరకాలుగా ఉన్న నక్షత్రాలలో ప్రతి ఒక్క దాని ప్రభావం విశ్వాత్మలపైన, ప్రకృతి పైన పడుతుంది. సఫలతా నక్షత్రాలు నలువైపులా తమ ఉత్సాహ ఉల్లాసాల ప్రభావాన్ని వేస్తున్నాయి. ఆశా నక్షత్రాలు స్వయం కూడా అప్పుడప్పుడు ప్రేమ, అప్పుడప్పుడు శ్రమ రెండింటి ప్రభావంలో ఉన్నందుకు ఇతరులు కూడా ముందుకు వెళ్తారు అనే ఆశను పెట్టుకొని ముందుకు వెళ్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ నేను ఎటువంటి నక్షత్రాన్ని అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అందరిలో జ్ఞానము, యోగము, గుణాల ధారణ మరియు సేవాభావం అయితే ఉన్నాయి. కానీ అన్నీ ఉన్న కొందరిలో జ్ఞాన ప్రకాశం ఉంటే, కొందరిలో విశేషంగా స్మృతి మరియు యోగ ప్రకాశం ఉంది. మరికొందరు తమ గుణమూర్త ప్రకాశంతో విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నారు. 4 ధారణలు ఉన్నప్పటికీ జ్ఞానము, యోగము, ధారణ, శివ పర్సెంటేజ్లో తేడా ఉంది. కనుక నక్షత్రాలు రకరకాలుగా మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. ఇది విచిత్రమైన ఆత్మిక తారామండలం. ఆత్మిక నక్షత్రాలైన మీ ప్రభావం విశ్వంపై పడుతుంది. కావున విశ్వంలోని స్థూల నక్షత్రాల ప్రభావం కూడా విశ్వంపై పడుతుంది. నక్షత్రాలైన మీరు స్వయం ఎంతగా శక్తిశాలి అవుతున్నారో అంతగా విశ్వాత్మలపై ప్రభావం పడుతూ ఉంది. ఇకపై కూడా పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు, గాఢాంధకారం ఎంతగా ఉంటే అంతగా నక్షత్రాల ప్రకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అప్రాప్తి అనే అంధకారం పెరుగుతూ ఉంది. ఎంతగా పెరుగుతూ ఉందో మరియు పెరుగుతూ ఉంటుందో అంతగా ఆత్మిక నక్షత్రాలైన మీ విశేషమైన ప్రభావాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. అందరికీ భూమిపై ఉన్న మెరిసే నక్షత్రాలు జ్యోతిర్బిందు రూపంలో, ప్రకాశమయ శరీరం కలిగిన ఫరిస్తాల రూపంలో కనిపిస్తారు. ఎలాగైతే ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాల వెనుక వారు తమ సమయాన్ని, శక్తిని, ధనాన్ని ఉపయోగిస్తున్నారో, అలా ఆత్మిక నక్షత్రాలైన మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలాగైతే ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తారో, అలా ఈ భూమండలంలో నలువైపులా ఫరిస్తాల మెరుపును మరియు జ్యోతిర్మయ నక్షత్రాల మెరుపును చూస్తారు. వీరు ఎవరు, ఎక్కడి నుండి తమ చమత్కారాన్ని చూపించేందుకు ఈ భూమిపైకి వచ్చారు అని అనుభవం చేస్తారు. స్థాపన యొక్క ఆది సమయంలో నలువైపులా బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడి సాక్షాత్కారాల అల వ్యాపించడాన్ని అనుభవం చేశారు. వీరు ఎవరు, ఇక్కడ కనిపిస్తున్నది ఏంటి? ఇది అర్థం చేసుకోవటానికి అనేకుల అటెన్షన్ వెళ్ళింది. అలాగే ఇప్పుడు అంతిమంలో నలువైపులా ఈ రెండు రూపాలు, జ్యోతి స్వరూపము మరియు ఫరిస్తా, వీటిలో బాప్దాదా మరియు పిల్లలందరి మెరుపు కనిపిస్తుంది. ఒకరి నుండి అనేకులకు తెలిసి అందరి అటెన్షన్ స్వతహాగా ఇటువైపుకే వస్తుంది. ఇప్పుడు ఈ దివ్యమైన దృశ్యం మీరందరూ సంపన్నమయ్యేంత వరకు ఆగి ఉంది. ఫరిస్తా తనపు స్థితిని సహజంగా మరియు స్వతహాగా అనుభవం చేసినప్పుడే సాక్షాత్తు ఫరిస్తాలు సాక్షాత్కారంలో కనిపిస్తారు. ఈ సంవత్సరం విశేషంగా ఫరిస్తా తనపు స్థితి కోసమే ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు మేము కేవలం స్మృతి చేసే అభ్యాసం చేయాలా,
లేక సేవ కూడా చెయ్యాలా, లేక సేవ నుండి ముక్తులై తపస్సులోనే ఉండాలా అని ఆలోచిస్తున్నారు. బాప్దాదా సేవ యొక్క యథార్థమైన అర్థాన్ని వినిపిస్తూ ఉన్నారు. సేవాభావము అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శ్రేష్ట కామనల భావం. సేవాభావము అనగా ప్రతి ఆత్మకు వారి భావన అనుసారంగా ఫలాన్ని ఇవ్వడం. హద్దు భావన కాదు, శ్రేష్టమైన భావన. సేవాదారులైన మీ పట్ల ఒకవేళ ఎవరైనా ఆత్మిక స్నేహ భావనను పెట్టుకుంటే, శక్తుల సహయోగం కావాలి అనే భావనను పెట్టుకుంటే, సంతోషం కావాలి అనే భావన పెట్టుకుంటే, శక్తులు ప్రాప్తించాలి అనే భావన పెట్టుకుంటే, ఉత్సాహ ఉల్లాసాల భావనను పెట్టుకుంటే, ఇలా రకరకాల భావనలకు ఫలం ఇవ్వడము అనగా సహయోగం అంటే మీ సహాయం ద్వారా అనుభూతిని చేయించడమే సేవాభావం అని అంటారు. కేవలం ఉపన్యసించి రావటం, లేక గ్రూపుకు అర్థం చేయించి రావడం, కోర్సు పూర్తి చేసి రావటం, లేక సెంటర్ ప్రారంభించి రావటం, దీనిని సేవాభావం అని అనరు. సేవ అనగా ఈ ఆత్మకైన ప్రాప్తి అనే ఫలాన్ని అనుభవం చేయించడం. ఇటువంటి సేవలో తపస్సు సదా కలిసి ఉంటుంది. దృఢ సంకల్పంతో ఏదైనా కార్యాన్ని చేయడమే తపస్సు యొక్క అర్థము అని వినిపించాం. ఎక్కడైతే యథార్థమైన సేవాభావం ఉంటుందో అక్కడ తపస్యాభావం వేరుగా ఉండదు. త్యాగము, తపస్సు, సేవ ఈ మూడింటి కంబైన్డ్ రూపమే సత్యమైన సేవ. పేరుకు మాత్రమే చేసే సేవకు అల్పకాలిక ఫలం మాత్రమే ఉంటుంది. అక్కడ సేవ చేశారు, అక్కడే అల్పకాలిక ప్రభావం అనే ఫలం ప్రాప్తించి వెంటనే సమాప్తమైపోయింది. అల్పకాలిక ప్రభావానికి ఫలం అల్పకాలికమైన మహిమ. చాలా బాగా చెప్పారు, చాలా బాగా కోర్స్ చేయించారు, చాలా బాగా సేవ చేశారు కనుక బాగుంది అనే అల్పకాలికమైన ఫలం లభించింది. మరియు వారికి మహిమ వినేటటువంటి అల్పకాలికమైన ఫలము లభించింది. కానీ అనుభూతి చేయించడము అంటే తండ్రితో సంబంధాన్ని జోడింప చేయడం, శక్తిశాలిగా చేయడం. ఇది సత్యమైన సేవ. సత్యమైన సేవలో త్యాగము, తపస్సు లేకపోతే అది 50% సేవ కూడా చేసినట్టు కాదు, 25% సేవ చేసినట్టు. సత్యమైన సేవాదారులకు గుర్తు త్యాగము అనగా నమ్రత, మరియు తపస్సు అనగా ఒక్క తండ్రి పైన పూర్తి నిశ్చయం, నశాలో దృఢంగా ఉండటం. దీనినే యథార్థమైన సేవ అని అంటారు. బాప్దాదా నిరంతరము సత్యమైన సేవాదారులుగా అవ్వాలి అని అంటారు. సేవ అనే పేరు చెప్తూ స్వయం కూడా డిస్టర్బ్ అవుతూ ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తే అటువంటి సేవ నుండి ముక్తులు కమ్మని బాప్దాదా చెప్తున్నారు. అటువంటి సేవ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే సేవ యొక్క విశేషమైన గుణం సంతుష్టత, సంతృప్తి. ఎక్కడైతే సంతృప్తి ఉండదో అది స్వయంతో కావచ్చు, సంపర్కంలోని వారితో కావచ్చు, ఆ సేవ స్వయానికి కూడా ఫలాన్ని ప్రాప్తి చేయించదు. మీకు ప్రాప్తి లేదు, ఇతరులకు కూడా ప్రాప్తి ఉండదు. దీనికంటే ముందు మిమ్మల్ని మీరు సంతృప్తిగా చేసుకొని తర్వాత సేవలోకి రావటం మంచిది. లేకపోతే సూక్ష్మమైన బరువు తప్పకుండా ఉంటుంది. అటువంటి అనేక రకాల బరువులు ఎగిరే కళలో అంటే ఉన్నత స్థితిలోకి వెళ్ళే దాంట్లో విఘ్నరూపంగా అవుతాయి. బరువును పెంచుకోకూడదు, బరువును తగ్గించుకోవాలి ఇలా అనుకుంటే దీనికంటే ఏకాంతవాసిగా ఉండడం మంచిది. ఎందుకంటే ఏకాంతవాసిగా అయితే స్వపరివర్తన పట్లైన అటెన్షన్ వెళ్తుంది. కనుక బాప్దాదా ఏదైతే తపస్సు చేయమని చెప్తున్నారో అది కేవలం రాత్రింబవళ్ళు కూర్చొని తపస్సు చేయమని చెప్పడం లేదు. తపస్సులో కూర్చోవడం కూడా సేవయే. లైట్ హౌస్గా ఈ శాంతి మరియు శక్తుల కిరణాల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. తపస్సుతో పాటు మనసా సేవ జోడింపబడి ఉంది, అది వేరుగా లేదు. లేదంటే ఇంకెటువంటి తపస్సు చేస్తారు? శ్రేష్ఠ ఆత్మలుగా, బ్రాహ్మణాత్మలుగా అయిపోయారు. ఇప్పుడు తపస్సు అనగా స్వయం సర్వశక్తులతో సంపన్నమై దృఢమైన స్థితి, దృఢ సంకల్పము ద్వారా
విశ్వానికి సేవ చేయటం. కేవలం వాచా సేవయే సేవ కాదు. ఎలాగైతే సుఖశాంతులకు, పవిత్రతకు పరస్పరము సంబంధం ఉందో అలా త్యాగము, తపస్సు, సేవలకు సంబంధం ఉంది. బాప్ దాదా తపస్వి రూపాన్ని అనగా శక్తిశాలి సేవాధారి రూపాన్ని తయారు చేసుకోవాలి అని అంటున్నారు. తపస్వి రూపం యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది. వీరి శాంత స్వరూప ముఖం కూడా సేవ చేస్తుంది. తపస్వి మూర్తిని కేవలం దర్శనం చేసుకున్నా కూడా ప్రాప్తి అనుభవం అవుతుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరైతే హఠముతో తపస్సు చేస్తారో సాధు సన్యాసులు వారిని దర్శించుకోవడానికి ఎంతమంది చేరుకుంటున్నారో చూడండి. ఇది మీ తపస్య ప్రభావం యొక్క స్మృతి చిహ్నమే, జ్ఞాపకార్థమే. ఇది చివరి వరకు నడుస్తూ వస్తుంది. కనుక సేవాభావం అని దేనిని అంటారో అర్థమైందా? సేవాభావం అనగా అందరి బలహీనతలను తనలో ఇముడ్చుకునే భావం. బలహీనతలు ఏవైతే ఉంటే వారిని ఎదుర్కొనే భావము, వారి పట్ల ఏహ్య భావము, లేదా ఇతరులకు తెలిపించేది వీరు ఇలాంటి వారు అని వారిని సీరియస్గా అనడం ఇలాంటిది కాదు. ఇముడ్చుకునే భావం లోపల. పిల్లలు తప్పులు చేస్తే తల్లి ఎలాగైతే ఇముడ్చుకుంటుందో లోపల, అలాగా స్వయం సహనం చేసి ఇతరులకు శక్తినిచ్చే భావం. అందుకే సహన శక్తి అని అనడం జరుగుతుంది. సహనం చేయాలి, శక్తిని నింపుకోవాలి మరియు శక్తిని ఇవ్వాలి. సహనం చేయడం అనగా ఇక్కడ తగ్గిపోవడము, వంగిపోవడం అంటే మరణించడము అని కాదు. చాలామంది మేము సహనం చేస్తూ చేస్తూ మరణిస్తామంటే తక్కువైపోతున్నాం అనుకుంటారు. మేమేమైనా మరణించాలా ఏమిటి అంటారు. కానీ ఇది మరణించడం కాదు. ఇది అందరి హృదయాలలో స్నేహంతో జీవించడం. ఎటువంటి శత్రువైనా రావణుడి కంటే తీక్షణంగా ఉండేవారు. కానీ ఒక్కసారి కాదు 10 సార్లు సహనం చేయాల్సి వచ్చిన ఆ సహన శక్తికి ఫలం అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది. వారు తప్పకుండా మారిపోతారు. నేను ఇంత సహనం చేశాను కనుక వీరు కూడా కొంచెం సహించాలి అనే భావన మాత్రం పెట్టుకోకండి. అల్పకాలికమైన ఫలం లభించాలి అనే భావన పెట్టుకోకండి. దయా భావన పెట్టుకోండి. దీనినే సేవాభావము అంటారు. కనుక ఈ సంవత్సరం ఇటువంటి సత్యమైన సేవకు రుజువునిచ్చి సుపుత్ర బిడ్డల లిస్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్స్ని ఇస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మేళాలు మరియు ఫంక్షన్లు చాలా బాగా చేశారా అని చూడం. కానీ సంతుష్ట మణులుగా అయ్యి సంతుష్టతతో అంటే తృప్తిగా సేవ చేయడంలో నంబర్ ముందు ఉండాలి. విఘ్న వినాశకులు అనే టైటిల్ తీసుకునే సమారోహంలో బహుమతి తీసుకోండి. అర్థమైందా? దీనిని నష్టో మోహ స్మృతి స్వరూపము అని అంటారు. కనుక 18 సంవత్సరాల సమాప్తిలో విశేషంగా సంపన్నంగా ఈ అధ్యాయాన్ని స్వరూపంలో చూపించండి. దీనినే తండ్రి సమానంగా అవ్వడము అని అంటారు. అచ్చా, సదా మెరుస్తూ ఉండే ఆత్మిక నక్షత్రాలకు, సదా సంతుష్టత అలలను వ్యాపింపజేసే సంతుష్ట మణులకు, సదా ఒకే సమయంలో త్యాగము, తపస్సు, సేవల ప్రభావాన్ని వేసే ప్రభావశాలి ఆత్మలకు, సదా ఆత్మలందరి ఆత్మిక భావనకు ఆత్మిక ఫలాన్ని ఇచ్చే బీజస్వరూపుడైన తండ్రి సమానమైన శ్రేష్టమైన పిల్లలకు సంపన్నంగా అయ్యేందుకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పంజాబ్ మరియు హర్యానా జోన్ సోదర సోదరీలతో అవ్యక్త బాప్దాదా కలయిక. సదా స్వయాన్ని స్థిరమైన దృఢమైన ఆత్మలుగా అనుభవం చేస్తూ ఉన్నారా? ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా ఉండటమే శ్రేష్టమైన బ్రాహ్మణాత్మల గుర్తు. ప్రపంచమంతా అలజడిలో ఉన్న శ్రేష్టాత్మలైన మీరు అలజడిలోకి రాలేరెందుకు? డ్రామాలోని ప్రతి దృశ్యం గురించి మీకు తెలుసు. జ్ఞాన సంపన్నమైన ఆత్మలు, శక్తిశాలి ఆత్మలు సదా స్వతహాగానే స్థిరంగా ఉంటారు. కనుక ఎప్పుడు వాయుమండలానికి భయపడడం లేదు కదా. నిర్భయంగా ఉన్నారా? శక్తులు నిర్భయంగా ఉన్నారా? లేక కొద్ది కొద్దిగా భయం అనిపిస్తుందా? ఎందుకంటే మొదటి నుండి స్థాపన సమయం నుండి భారతదేశంలో గృహ యుద్ధాలు జరుగుతాయి అని మీకు తెలుసు. ఇది మీ చిత్రాలలో ప్రారంభంలోనే చూపించడం జరిగింది. కనుక ఏదైతే చూపించారో అది జరగాల్సిందే కదా.
భారతదేశంలో గృహ యుద్ధాల పాత్రయే ఉంది కనుక నథింగ్ న్యూ, క్రొత్తదేమీ కాదు. కనుక నథింగ్ న్యూ అని గుర్తు ఉందా, లేక భయపడతారా? ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది జరిగింది సమాచారాన్ని వింటున్నా, చూస్తున్నా, డ్రామాలో తయారై ఉన్న విధిని శక్తిశాలిగా చూస్తూ ఇతరులకు కూడా శక్తినివ్వడం, ఇదే మీ అందరి కర్తవ్యం కదా. ప్రపంచంలోని వారు పరిస్థితులకు భయపడుతూ ఉంటారు. మీరు ఆ ఆత్మలలో శక్తిని నింపుతారు. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి శక్తుల దానమిస్తూ ఉండండి, శాంతిని దానమిస్తూ ఉండండి. ఇప్పుడు ఇది అశాంతి సమయంలో శాంతినిచ్చే సమయం. మీరు శాంతి సందేశకులు, శాంతి దూతలు అని గాయనం ఉంది కదా. కనుక ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా సరే, నడుస్తున్నా సదా స్వయాన్ని శాంతి దూతలము అని భావించి నడుచుకోండి. మీరు శాంతి దూతలు, శాంతి సందేశాన్ని ఇచ్చేవారు కనుక స్వయం మీరు కూడా శాంత స్వరూప శక్తిశాలి స్థితిలో ఉంటారు. ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు. వారు అశాంతిని ఇస్తే మీరు శాంతినివ్వండి. వారు నిప్పు అంటిస్తే మీరు నీరు వేయండి. ఇదే కదా మీ పని. ఇటువంటి వారిని సత్యమైన సేవాదారులని అంటారు. కనుక ఇటువంటి సమయంలో ఈ సేవయే అవసరం. శరీరం అయితే వినాశి, కానీ ఆత్మ శక్తిశాలిగా ఉంటే ఒక శరీరం వదిలిన మరొక శరీరంలో స్మృతి యొక్క ప్రారంధం కొనసాగుతుంది. కనుక ఇతరులకు అవినాశి ప్రాప్తి చేయిస్తూ వెళ్ళండి. కనుక మీరెవరు? శాంతి దూతలు, శాంతి సందేశకులు, మాస్టర్ శాంతి దాతలు, మాస్టర్ శక్తి దాతలు. ఈ స్మృతి సదా ఉంటుంది కదా. సదా స్వయాన్ని ఇదే స్మృతి ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళండి. ఇదే మీ సేవ. ఏమైనా గవర్నమెంట్ వారి నియమాలు ఉంటే వాటి పాలన చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా కొద్ది సమయం లభించినా మనసా ద్వారా, వాచా ద్వారా తప్పకుండా సేవ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనసా సేవ చేసే అవసరం చాలా ఉంది. కానీ ఎప్పుడైతే స్వయంలో శక్తి నిండి ఉంటుందో అప్పుడే ఇతరులకు ఇవ్వగలరు. కనుక సదా శాంతి దాత పిల్లలు, శాంతి దాతలుగా కండి. మీరు దాతలు మరియు విధాతలు కూడా. నడుస్తూ తిరుగుతూ గుర్తుంచుకోండి, నేను మాస్టర్ శాంతి దాతను, మాస్టర్ శక్తి దాతను. ఈ స్మృతి ద్వారానే అనేక ఆత్మలకు వైబ్రేషన్లు ఇస్తూ ఉండండి. అప్పుడే వీరి సంపర్కంలోకి రావటంతో శాంతి అనుభవం అవుతుంది అని వారు అనుభూతి చేస్తారు. కనుక తండ్రి సమానంగా మాస్టర్ శాంతి దాతలుగా, శక్తి దాతలుగా అవ్వాలి అనే వరదానాన్ని గుర్తుంచుకోండి. అందరూ ధైర్యవంతులే కదా. అలజడిలో కూడా వ్యర్థ సంకల్పాలు రాకూడదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు సమర్థంగా కానివ్వవు. ఏమవుతుందో, ఇలా అయితే జరగదు కదా, ఇవన్నీ వ్యర్థం. ఏది జరుగుతుందో దానిని శక్తిశాలిగా చూడండి మరియు ఇతరులకు శక్తినివ్వండి. ఇటువంటి సైట్ సీన్స్ కూడా వస్తాయి. ఇది కూడా ఒక బై ప్లాట్ ఉపకథ నడుస్తూ ఉంది. ఉపకథగా భావించి చూసినట్లయితే భయపడరు. అచ్చా, వీడ్కోలు సమయంలో అమృతవేళ, సంగమ యుగము అమృతవేళ. పూర్తి సంగమ యుగమంతా అమృత వేళగా ఉన్నందున ఈ సమయం యొక్క గొప్పతనం సదాకాలానికి గాయనం చేయబడుతుంది. కనుక పూర్తి సంగమ యుగము అనగా అమృత వేళ అనగా డైమండ్ మార్నింగ్. సదా తండ్రి పిల్లలతో ఉన్నారు మరియు పిల్లలు తండ్రితో ఉన్నారు. కనుక అనంతమైన డైమండ్ మార్నింగ్. బాప్ దాదా సదా చెప్తూనే ఉంటారు, కానీ వ్యక్త స్వరూపంలో, వ్యక్త దేశం లెక్క ప్రకారం. ఈరోజు కూడా పిల్లలందరికీ సదా కలిసి ఉన్నందుకు గుడ్ మార్నింగ్ అనండి, గోల్డెన్ మార్నింగ్ అనండి, డైమండ్ మార్నింగ్ అనండి, ఇంకేమైనా అనండి. దానిని బాప్ దాదా పిల్లలందరికీ ఇస్తూ ఉన్నారు. స్వయం మీరు కూడా డైమండ్ మార్నింగ్ కూడా డైమండ్, ఇంకా డైమండ్గా చెయ్యాలి. కనుక సదా కలిసి ఉన్నందుకు గుడ్ మార్నింగ్. అచ్చా, ఓం శాంతి. బాప్ దాదాకు డైమండ్ మార్నింగ్.